సనాతన హిందూ ధర్మ సంరక్షణ. హిందూ ధర్మం అంటే ప్రతి హిందువు ప్రతిరోజు ఉదయం స్నానం చేయడంతోనే బయటకు వచ్చే ముందు బొట్టు పెట్టుకొని ఉండాలి. ఇక రెండవది, భారతదేశంలో ప్రతి హిందూ అనేక కులాలు ఉంటారు. మన ఇంట్లో ఉన్నప్పుడే మన కులం, బయటకు వచ్చాక మనందరూ హిందువులుగా కొనసాగించేట్టుగా, అందరూ స్నేహభావాలతో ఉండేట్టుగా, మన ధర్మాన్ని మనం కాపాడుకునేట్టుగా మీరందరూ కూడా శక్తివంతులుగా కావాలి. హనుమంతుడు అనేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ద్వారా మీరందరూ కూడా హనుమత్ దీక్ష స్వీకారం చేయమని, హనుమత్ దీక్ష ద్వారా, హనుమంతుడి యొక్క మంత్రం ద్వారా మీరు అనుకునేటువంటి కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి అని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. స్వామివారి యొక్క ఆశీర్వాదంతో మొన్నే మేము యాత్ర ఒక 6 రోజులు నైమిషారణ్యం, అయోధ్య, త్రివేణి సంఘం, కాశీ ఈ ఒక యాత్రలు వెళ్ళాం. ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి కార్యక్రమం ఒక సంవత్సరం విజయవాడలో, ఒక సంవత్సరం హైదరాబాద్లో ఇట్లా చేస్తుంటాం. మరి ఈ సంవత్సరం అయోధ్యలో గురు పౌర్ణమి సందర్భంగా కార్యక్రమం చేయడమే కాకుండా ప్రతి తీర్థాల్లో ఆయా దేవతలకు సంబంధించినటువంటి నైమిషారణ్యంలో లక్ష్మీనారాయణ శాంతి కళ్యాణం జరిగింది, అయోధ్యలో సీతారామ కళ్యాణం జరిగింది, అలాగే కాశీలో శివ కళ్యాణం జరిగింది. ఇట్లా కళ్యాణం చేస్తూ ప్రజల్లో ఉండేటువంటి మూఢనమ్మకాలని, మన హిందువులకి ఏంటంటే అసలు నమ్మకం పోయింది, మూఢనమ్మకాలు పెరిగింది. ఆ మూఢనమ్మకాలు తొలగించుకునేటువంటి శాస్త్రీయంగా పద్ధతుల ద్వారా, హనుమత్ దీక్ష ద్వారా మీరందరూ ముందుకు సాగాలి, రావాలి అని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానం చేస్తున్నాం. త్వరలోనే కాశీలో ఒక అద్భుతమైనటువంటి మహాయాగం తలపెట్టాం. సంకట విమోచన ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి వారు మన భారతదేశంలో అనేక ప్రదేశాల్లో ప్రత్యక్షమై భక్తులకి దర్శనం ఇచ్చారని సంత్ తులసిదాస్ మహాత్మా, మీ అందరూ తులసిదాస్ అంటే హనుమాన్ చాలీసా రచించినటువంటి స్వామివారు. కాశీపట్నంలో రామదర్శనం కోసం రోజు ఎదురు చూస్తూ ఉన్నాడండి. ఆయన దర్శనం ఎప్పుడో వద్దో అని తప్పిస్తుండేటువంటి సమయంలో ప్రతిరోజు ఆయన సంధ్యావందనం చేసుకుంటూ ఒక వృక్షం కింద ఆయన తీర్థాన్ని, ప్రసాదాన్ని వేస్తూ ఉంటే ఆ వృక్షం పైన ఒక బ్రహ్మరాక్షసు రోజు ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఆమె ఒకసారి చెప్తుంది, ఓ మహాత్మా, నీకు ఏదో ఒక సహాయం చేయాలనుకుంటున్నాను అంటే అక్కడ చూస్తే ఒక బ్రహ్మరాక్షసు, అదేంటి అంటే నేను తమోగుణ రజోగుణాలు కలిగినటువంటి రాక్షసత్వంతో కూడినటువంటి ఈ విధిలో ప్రతిరోజు నీ మంత్ర జపం, మంత్ర అనుష్ఠానం ద్వారా ఇచ్చేటువంటి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించడం వలన నాకు కూడా సత్వగుణం వచ్చింది. సత్వగుణం అంటే ఏంటి? నలుగురికి ఏదో మంచి చేయాలనేటువంటి, సహాయం చేయాలని గుణం. నీకేం కావాలో చెప్పు, నేను అన్నీ ఇస్తాను అని అంటే తులసిదాస్ చెప్తాడు, నాకు రామదర్శనం చేయించు అని. మరి బ్రహ్మరాక్ష అంటుంది, అమ్మో రామదర్శనం అంటే మామూలు కాదు కదా, అది అసంభవం, అది నా పరిమితి దాటి వెళ్ళిపోయింది, ఉపాయం చెప్తాను నీకు. ఏంటి ఆ ఉపాయం అంటే, ప్రతిరోజు నువ్వు రామాయణం పారాయణ చేస్తున్నావు కదా, నువ్వు ప్రవచనం చెప్తుంటే అందరూ వస్తున్నారు వినడానికి, ఆ వచ్చేటువంటి వాళ్ళు కూడా హనుమంతుడు ఉన్నాడయ్యా అని అంటుంది. అబ్బో, నేను ప్రవచనం చెప్తే హనుమంతుడు ఎందుకుంటాడు? లేదు నువ్వు చూడు, అందరికన్నా ముందు వస్తాడు, అందరికన్నా ఆలస్యంగా ఆఖరికి వెళ్తాడు. నీకు గుర్తు చెప్తున్నాను చూసుకో. ప్రతిరోజు ఆ ఉపన్యాసం లాగా చెప్తున్నప్పుడు ఆ రోజు ముందు రోజు అవుద్ది, రెండో రోజు హనుమంతుడిని పట్టుకుంటాడు. నాకు రామదర్శనం చేయించని ఆయన పాదాలు పట్టుకొని వదలకుండా ఉంటే అప్పుడు ఆయనకి రామదర్శనం చేయించినటువంటి అడిగినటువంటి సందర్భమే సంకట విమోచన హనుమాన్ కాశీపట్నంలో. అది కాశీలో చాలా ప్రసిద్ధి. మరి అలాంటి దివ్యక్షేత్రంలో, కాశీక్షేత్రంలో
కూడా త్వరలోనే ఒక ముహూర్తం కూడా నిర్ణయం జరుగుతుంది. అక్కడ కూడా ఒక మహాయజ్ఞం రామాయణం పారాయణంతో సహిత సుందరకాండ పారాయణంతో హోమాల కార్యక్రమం కూడా ఒక సంకల్పం జరిగింది. ఇవన్నీ ఎందుకు చేయాలి అంటే లోక కళ్యాణం, ఋషులు మహాత్ములు వేద పండితుల సమక్షంలో ఈ కార్యక్రమాలు చేస్తే అది అందరికీ మంచి జరగాలి అనేటువంటి సందర్భంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం కోసం హనుమత్ దీక్షాపీఠం సంకల్పం చేసింది. ఇక్కడ మీ దగ్గర హనుమత్ దీక్ష తీసుకోవడానికి ఏ ఏ సమయాల్లో రావాలి గురువుగారు? ఇప్పుడు వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యం మందవాసరే పూర్వాభాద్రా ప్రభూతాయ ఆంజనేయాయ మంగళం. స్వామి మనకి పురాణ ఇతిహాసాల్లో వైశాఖ మాసంలో స్వామి పూర్వాభాద్ర నక్షత్రం దశమి అనే తిథిలో మందవాసరే శనివారం రోజు పుట్టారు అని మనకి శాస్త్రం చెప్తుంది. దాని ప్రమాణంగానే దానికి ముందుగా వసంత పంచమి నుంచి 108 రోజులు ప్రారంభమవుతుంది. అలాగే ఉగాది నుండి మండల దీక్ష ప్రారంభమవుతుంది. శ్రీరామనవమితో మాలాదానం ఆపేస్తారు. దానికి 40 రోజులు అంటే మండల దీక్షగా వస్తుంది. అంటే చైత్ర వైశాఖ మాసాల్లో లక్షల మంది మాలాదానం చేసుకొని ఉంటారు. ఈ దీక్షలో ఈ ప్రకృతి కూడా అందరికీ సహకరించేట్టుగా ఉంటుంది. ఎండాకాలంలో ఈ దీక్ష చేయడం వల్ల అంటే ఇంద్రియ పుష్టి, నిగ్రహం, బ్రహ్మచర్యం, అలాగే ఆహార నియమాలు, మానసిక ప్రశాంతతకి దీక్ష నియమానికి ఒక అద్భుతమైన ఫలితం వస్తుందని మనకి పురాణాలు చెప్పబడింది. దాని ప్రమాణంగా వైశాఖ మాసం హనుమత్ జయంతికు సమాప్తం అయిపోతుంది. విజయవాడలో ప్రారంభం చేసి అలాగే ఇక్కడ హైదరాబాద్ ఆశ్రమంలో ఈ దీక్ష మాలాదానం ప్రారంభం చేస్తే దేశవ్యాప్తంగా ఏ గ్రామానికి ఆ గ్రామం అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మాలాదానం చేస్తుంటారు, స్వీకరిస్తుంటారు. ఈ ఉత్తరాది హనుమత్ జయంతి అని, దక్షిణాది హనుమత్ జయంతి అని 2 వస్తున్నాయి అన్నమాట. అది చాలామందికి ఎందుకు వస్తుందని అడుగుతున్నారు. ఇప్పుడు మన తెలుగు వాళ్ళ పంచాంగం ఇప్పుడు మనకిప్పుడు ఏ మాసం నడుస్తుంది అంటే ఆషాఢం నడుస్తుంది. ఉత్తరాది వాళ్ళకి శ్రావణం వచ్చేస్తుంది అనమాట. అంటే మనకి అమావాస్య అయిన తర్వాత మాసం మారితే వాళ్ళకి పౌర్ణమి అయిన తర్వాత మాసం మారుతుంది. ఇప్పుడు ఆ టైంలో ఎప్పుడో ఉత్తరాదిలో హనుమంతుడికి చైత్ర పౌర్ణమి రోజే హనుమత్ జయంతి అని ఉత్తరాదిలో అంటారు. ఉత్తరాది హనుమత్ జయంతిని పురస్కరించుకొని మానదానం ప్రారంభం చేసి దక్షిణాది హనుమత్ జయంతి వైశాఖ మాసంలో విరమణ చేయడం అని మొత్తం ప్రజలందరూ కూడా మేము అది చెప్పడం జరిగింది. అదే కొనసాగుతుంది. హనుమత్ జయంతి చిన్న హనుమత్ జయంతి అంటారు ఈ ప్రాంతంలో. అంటే తెలంగాణ ప్రాంతంలో చిన్న హనుమత్ జయంతి, పెద్ద హనుమత్ జయంతి అంటారు. చిన్న హనుమత్ జయంతికేమో మేము ఇక్కడ హైదరాబాద్ హాస్టల్లో ఉంటాం. పెద్ద హనుమత్ జయంతికి విజయవాడ పీఠంలో ఉంటాం. అక్కడ హనుమత్ జయంతి అయిన 3వ రోజు తిరుమల హిల్స్ జమాలయ క్షేత్రంలో అక్కడ యజ్ఞ కార్యక్రమం చేయడం ఈ సంవత్సరం 39వ యాగం అయింది. నెక్స్ట్ ఇయర్కి 40 సంవత్సరం అవుతుంది. కాబట్టి ఇట్లా కొనసాగుతుంది పీఠం కార్యక్రమం.